నీ భార్య పక్కింటోంతా లేచిపోయిందట. నీ భార్య పక్కింటోంతా లేచిపోయిందట. వాళ్ళ తాతెమ్మడమైందా పెండ్లాము మా అవ్వ పక్కింటితో లేచిపోయింది. ఈ వయసులో లేచిపోయిందా ముసలామేమా? నీ పెళ్ళాము పక్కింటోడు లేచిపోయిందట. నాకు నమ్మడదు. ఫోన్ మాట్లాడమా మా మామ ఒకటే ఫోన్ చేస్తున్నాను. ఏం చేద్దాం? హలో మామా చెప్పు. ఈడ ఈ మంచిగా చెప్పు, నాకు చెప్తాడు. పెద్ద మంచి చెప్పు. ఎవరికి మీది? సరే 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 సార్. వాని పేరు నీ భార్య వెంకటేశ్వరతో లేచిపోయిందంట. నా భార్య వెంకటేశ్వరతో పక్కింటో తన నేను వస్తుందని డాన్స్ చేస్తుందా? లేచిపోయిందంట. ఎగిరి గంతులాడుతుందా? దీంట్లో చెప్పిన మాట ఏం చెప్తున్నాడు మంచి? వాని భార్య వానికి సౌలిని పడువు. నా భార్య పక్కింటోంతా లేచిపోయింది వానికి చెప్పు రాని ఊరికి అని చెప్పారు. ఏం పేరు? వాని పేరు వెంకటేశ్వర అంట. వెంకటేశ్వర నాన్న వస్తుందని వాళ్ళతో డాన్స్ చేస్తుందా? నువ్వు మాట్లాడిపోయి మంది నాకు మాట్లాడినాను. ఏమంటా? వాని భార్య మా వానికి చెప్పు. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఎవరన్నా పెద్ద మనిషి చెప్పండి. వాని భార్య పక్కింటో లేచిపోయింది రమ్మని చెప్పు అని. నేను వస్తుందని డాన్స్ చేస్తుందంటనా? నేను చాలా రోజులలో ఇంటికి ఒక పెద్ద మనిషి, అందుకే వస్తుంటా. సరే ఎంత ఉంటుంది? నువ్వు చెప్పు మామా. ఆయనకే ఇచ్చిన చెప్తున్నా చెప్తే కూడా నాన్న వస్తుందని డాన్స్ చేస్తుందా అంటాడు ఆయన. నీ భార్య పక్కింటోంతా లేచిపోయిందట. ఏంట్రా ఇది? నా భార్య పక్కింటోంతా లేచిపోయిందట. వాళ్ళ తాతెమ్మడమైందా? విరిచొచ్చినాడా ఆ మంచి అంతా పోయిందట. ఏం పేరు? వెంకటేశ్వర ఎమ్మడ మా తాతెమ్మడమైంది. వెంకటేశ్వర అమ్మడా నీ భార్య లేచిపోయిందట. ఇద్దరు పోయినారట. యాడి పోయిందో కనుక్కోపోయి. వాళ్ళు పోతలే ఎంత చెప్పా ఆయన సౌలకి వేసుకోండి. అదే చెప్పినానప్పా. యాడికి లేచిపోయింది అని అడుగుతాడు. యాడికి పోయింది వాళ్ళు ఎట్లా చెప్తారు మనకి? అది కూడా కరెక్ట్ కదా సార్. రైల్వే స్టేషన్ ఉన్నారు మీరు. రైల్వే స్టేషన్ లా విమానం రైల్వే స్టేషన్ లో ఉన్నారంటే రైల్వే స్టేషన్ పోయి విమానం ఎక్కినారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆడున్నారంటే ఎక్కడో బానికి ఆడికి పోయి విమానం ఎక్కినారు. ఏమంటా మంచి పోయి కనుక్కో. నాకు రైల్వే స్టేషన్ లో ఉన్నారంటే రైల్వే స్టేషన్ పోయి ఏం చేశారంట? ఎక్కడో పోతున్నారంటే రైల్వే స్టేషన్ లా. మా తాత ఇద్దరు. మా తాత ఎవరు? మీ తాత నీ భార్య యాడి పోయినారంట? చప్పుడు పోయేవాళ్ళు ఎవరు చెప్తారు? మామా నాకు చెప్పు మామా, నాకు సరిగా పడతలేదు. నేను చెప్తే కూడా సౌలోకి వేసుకోండి పైన. నీ భార్య లేచిపోయింది మీ పక్కింటో ఉంటానా? తీసుకో. ఇప్పుడు ఇలా పడింది పెద్ద మనిషి. అబ్బా సాయిరామ్. రైల్వే స్టేషన్ లో ఉన్నారంటే పోతాడికి సరే మంచిగా నా ఫోన్ ఎట్లా పోయింది చూడడానికి అప్పుడు. అదే కదా అంతే. అక్కడి కెమెరా చూడు. కామెడీ వీడియో అనేది. కామెడీ వీడియో ఆయన
హాయ్ 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 అన్న కొంచెం మాట్లాడాలి, నాకు సరిగా పడదు. హలో మామా, ఇట్లా రానా ఏడుంటావు? ఏమో మాట్లాడు, నాకు సరిగా పడదు. అందరూ షూడ్ మిషన్లో పెట్టుకున్నా సరిగా పడదు. మాట్లాడనా? అడ్రస్ ఏమని చెప్పాలి? ఇది ఆర్ఎస్ రోడ్ అని చెప్పు. ఆర్ఎస్ రోడ్ చెప్పాలా? తెల్లారు పోయింది, తెల్లారు లేచిపోయింది. చెప్తానులేనా? ఏమంటానా? అదే మీ పెండ్లాము పొద్దునే పోయిందంట. మా అవ్వ మీ పెండ్లాం యాడికి ఏడుకో పోయింది. మా తాత ఎమ్మడ పోయిందా? లేదా పక్కింటి ఎవరితో అదే వచ్చింది. మీ పెండ్లాము పక్కింట్లో వాళ్ళు పిలుచుకొని పోయినారంట. మా అవ్వతో పోయింది మా పెళ్ళాము. పక్కింట్లో పక్క ఇల్లు పక్కింట్లో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పిలుచుకొని పోయినారంట. వాళ్ళు పిలుచుకొని పోయినారంట. ఎక్కడికి వెళ్ళి పోయినారంట? ఎక్కడికి పోయినారో తెలీదు. మేము అడిగానా ఎక్కడికి వెళ్ళి పోయినారో? ఎక్కడికి పోయినారన్నా? లేచిపోయిందంట. మా అవ్వ ఎక్కడికో పోయింది. పెండ్లాము ఎవరు? పక్కింటి పెళ్ళాము. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది తెలీదు. మా అవ్వ పక్కింటితో లేచిపోయింది. ఈ వయసులో లేచిపోయిందా ముసలామేమా? సరేలేనా? మా అవ్వనా ఎవరు? పెండ్లామప్ప, నీ పెండ్లాము పక్కింటి వాళ్ళు. మా తాతకు పానమ్మ లేకుండా పోయింది. పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, పక్కింట్లో. తాత ముసలాం ఉన్నాడు, వాళ్ళు వేసుకుపోయినారంట. ముసలామతో లేచిపోయినాడు. సరిపోయారు ఇద్దరును. ఎట్లా ఏం చేయాలన్నా మళ్ళీ ఇప్పుడు? ఆడికి పోవాలా ఇప్పుడు? రైల్వే స్టేషన్ లో పోయి ఇప్పుడు రైల్వే స్టేషన్ లో విమానంలో పోవాలనా? నాకు డబ్బులే లేవునా? రైల్వే స్టేషన్ విమానంలో పోయి అడిగి పోవాలంట. రైల్వే స్టేషన్. అబ్బా అవులే రైల్వే స్టేషన్ పోయి ఆడంతా ఆడ పోయి పండుకున్నా పుడుకు ఏడనా ఉంటదేమో పోయి ఆడ పోయి చూడాలనా? వాళ్ళు ఆడ ఉండరంట, అడుగునా? తెలీదంట వాళ్ళకి, తెలీదు. రైల్వే స్టేషన్ లో పోయి ఆడ పోయి పండుకోవాలా కదా? రైల్వే స్టేషన్ లో పోయి పుడుకల్లా పండుకోకూడదు. ఎట్లా ముస్లాంకి ఎంతో 60 ఏళ్ళు లేచిపోయింది. అమ్మాయి ఏం టార్చర్ ఏంటి ఇది? కామెడీ వీడియో. ఆటోలో హాయ్ చెప్తున్నా. హలో, కొంచెం ఫోన్ మాట్లాడండి, నాకు సరిగా వినపడదు. కొంచెం ఫోన్ మాట్లాడండి, మా మామ ఫోన్ చేస్తున్నాడు, సరిగా వినపడదు. హలో మామ. హలో మామ, చెప్పు మామ. ఎవరు? చందనకాడ ఉన్నాడు. చందనకాడ నాకు వినపడదు. నీ పెళ్ళాము పక్కింటోడు పక్కింటోడితో లేచిపోయింది. ఎవరు? మా అవ్వనా? భార్య. పెళ్ళాం. మీ వైఫ్ మా అవ్వ కాదు. నీ పెళ్ళాము. ఏమైంది? ఏమైంది? మీ వైఫ్ లేచిపోయిందంట. ఎవరితో పేరు అడుగు. ఎవరితోటి? వెంకటేష్ అంట. నా పెళ్ళాము వెంకటేశ్వరంతో లేచిపోయిందంట. ఎప్పుడు లేచిపోయింది? ఎప్పుడన్నా? ఈరోజు పొద్దునంట. సరిగా పడు. ఇది పెట్టుకున్నావా? ఇది మైక్, ఇదే మళ్ళీ సౌకు పెట్టుకో. షోలో పెట్టుకుంటే పడుతుంది. షోలో మైక్ లేదని ఇది మిషన్ లేదు. ఇదే మిషన్ తెచ్చుకోవాలా నువ్వు? ఈయన పడతలేదా? నా పెళ్ళాము కాదు, గాజులు కొనుక్కరావాలన్నా? గాజులు కొనుక్కొని పోవాలా? ఆవులే నా పెళ్ళ భార్య. ఇంట్లో నుంచి శాండోలో నేను బయటకు వచ్చి యాడికి అప్పుడే లేచిపోయిందంట. యాడున్నారో కనుక్కోమ్మ.
ఏడున్నారన్నా? నీ పెళ్ళాము రైల్వే స్టేషన్ కాడ ఉందంట. ఈ మానంలో పోయినారా? రైల్వే స్టేషన్ ఎప్పుడు? రాత్రి రాత్రి ఎప్పుడు? రాత్రి రాత్రి పోయిందంట. డాన్స్ చేసుకుంటా. డాన్స్ చేసుకుంటా కాదు, లేచిపోయింది. స్టేషన్ పోతావా? పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. ఆడ ఉన్నారా ఇప్పుడు ఆడవాళ్ళు? ఆడ ఉందంట. ఉంటావా? అడుగు. ఇక్కడి అమ్మ 10 రోజుల ఇంట్లో నుంచి బయటకు వచ్చి లేదా? నేను పని మీద బయటకు వచ్చిన. నువ్వు ఆడకొచ్చావు. నీ పెళ్ళాం లేసిపోతున్నారా? తొందరగా ఊరుకు. ఉన్నారంట రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పోతే దొరుకుతుంది. లా ఉన్న కాడ ఉందంట. లా ఉన్న కాడ ఉందంట. లా ఉన్నాడా? వారి కాడ పోయిందంట. ఏం పేరు అని పేరు? ఏం పేరు అన్నా? వెంకటేష్. యాడుంటాడంట వాడు? తిరుమల వెంకటేష్. నామాలు నామాలు పెట్టిపోయినాడు. ఎవరు? నీకు ఇట్లా కాదు. ఎవరు దొరకపోయినారు? తెలిసిపోయిందా? ఎవరు నిలకపోయినావన్నా? వెంకటేష్ తో లేచిపోయిందంట. ఎవరు? వెంకటేష్ నామాలు. నీ పెళ్ళాం పోయింది. డాన్స్ చేసుకుంటూ పోయింది. డాన్స్ చేసుకుంటూ పోయింది. కాదు, రైల్వే స్టేషన్ కాడ పోయిందంట. ర్యాపిడో బుక్ చేసుకో. ర్యాపిడో బుక్ చేయాలా? బండి బుక్ చేసుకో. ర్యాపిడో. బైకు సైకిలా? శ్రీమంతుడి సినిమా చూసామంటే బండి బుక్ చేసుకో ర్యాపిడ్ లో. నాకు రాదు బుక్ నేను చేయాలి. చెప్తా ఆయనకి. ఆడన్నా అడ్రస్? రైల్వే స్టేషనా? పోరానైనా ఎందుకంటే చేస్తారా? పెళ్ళాం వేరే వాళ్ళ మీద ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంటికాడి పోవాలంట. రైల్వే స్టేషన్ ఉందంట. ఈమె బాగా తెలుసు చూడు. ఇలా ఆ టైంకి రాయే చూడుందంట. చెప్పు. ఇక్కడ ఆయన పెళ్ళాము లేచిపోయిందంట వేరే వాళ్ళతో. చెప్పకుండా ఆమె తెలుసు. అంటే రైల్వే స్టేషన్ పోగానైనా నువ్వేం మంచివిరా. సరే మొద్దున్నట్టున్నావు నువ్వు. 10 రోజులు ఇంట్లో నుంచి బయటకు వచ్చి 10 రోజులు. చెప్పు. అందుకే ఎన్ని గంటలకు పోతావు? ఎన్ని గంటలకు పోదాం? ఇప్పుడే పోవాలంట. అడుగుతాగు. హలో, ఒరే లంగనామట్ట నీ పెళ్ళాం దొరకదంట పో. లంగనావటం కూడా పోయిందా? దొరుకుతారా ఏమనుకోద్దండి. మంచి జరగండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్.